మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట మీకందరికీ శుభవందనములు. हमारे प्रभु यीशु मसीह के नाम में सभी को सलाम। ఈ దినము ప్రభు మనకు చూడుటకు ఆయన కృపను అనుగ్రహించి ఉన్నాడు. आज के दिन देखने के लिए परमेश्वर ने हम पर अपना अनुग्रह प्रकट किया है। మరి ఈ సాయంత్రం సమయంలో తన దాసుని ఇంటిలో మనం ఈ రీతిగా కూడుకొని ప్రార్థన విషయంలో నేర్చుకున్నటకు మరియు ప్రార్థన చేయుటకును ఆయన మనకు ఈ సమయం ఇచ్చి ఉన్నారు. शाम के समय में परमेश्वर के दास के घर में इस प्रार्थना सभा में हमें एकत्रित होने का और उसके मधुर वचन सुनने का हमें सौभाग्य मिला है। ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తాం. उसके नाम की महिमा। ఈ రోజు వాక్య ధ్యానము మనము ఆది కాండము 32వ అధ్యాయము 9 నుంచి 12వ వచనం వరకు చదువుతున్నాం. शाम के समय में उत्पत्ति उसका 25वां अध्याय है और उसके 9 से लेके 12 पद। ఆది కాండము 32వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపినేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు విస్తారమగటు వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేయదునని సెలవిచ్చితివే అనెను. उत्पत्ति उसका 32वां अध्याय उसके 9 वचन से 12 वचन तक। फिर याकूब ने कहा, हे यहोवा, हे मेरे दादा अब्राहम के परमेश्वर, हे मेरे पिता इसहाक के परमेश्वर, तूने तो मुझसे कहा था कि अपने देश और जन्मभूमि में लौट जा और मैं तेरी भलाई करूंगा। तूने जो जो काम अपनी करुणा और सच्चाई से अपने दास के साथ किए हैं, कि मैं जो अपनी छड़ी ही लेकर इस यर्दन नदी के पार उतर आया, और अब मेरे 2 दल हो गए हैं। तेरे ऐसे ऐसे कामों में से मैं एक के भी योग्य तो नहीं हूँ। मेरी विनती सुनकर मुझे मेरे भाई एसाव के हाथ से बचा। मैं तो उससे डरता हूँ, कहीं ऐसा ना हो कि वो आकर मुझे और माँ समेत लड़कों को भी मार डाले। तूने तो कहा है कि मैं निश्चय तेरी भलाई करूंगा और तेरे वंश को समुद्र के बालू के तिनकों के समान बहुत करूंगा, जो बहुतायत के मारे गिने नहीं जा सकते। చదవబడిన భాగమును దేవుడు దీవించుగాక. पढ़े गए वचनों को परमेश्वर आशीषित करे। వాక్య ధ్యానమునకు ముందుకు సాగేక మునుపు నేను 2 విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. वचनों की हम पढ़ने से पहले 2 बातों के आपके सामने रखना चाहते हैं। మొదటిది, ఈరోజు నా కూతురు సారాకు సింబయాసిస్ హాస్పిటల్లో పని దొరికి ఉన్నది. पहली बात, भाई की जो बेटी है बहन सारा, आज उनको सिम्बायोसिस हॉस्पिटल में उनको नौकरी मिली। ఆమె పేపర్ వర్క్ అంతా ముగించి ఈ రోజు మేము ఇంటికి వచ్చినాము. उनका जो पेपर का जो काम है वो सभी खत्म कर आज शाम के समय वो घर आए हैं। రేపు తెల్లవారు నుంచి ఆమె డ్యూటీ మొదలవుతుంది. कल सुबह से बहन की जो ड्यूटी
और शुरू हो जाएगा। ఇంతవరకు ప్రభు ఆమెను నడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. अब तक परमेश्वर ने उन्हें चलाया, इसलिए परमेश्वर की महिमा हो। మీ ప్రార్థనల కోసము మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. आप लोग की प्रार्थना के लिए सभी को धन्यवाद। ముందు కూడా ఆమె జీవితం కోసము మరియు ఆమె పని కోసము ప్రార్థించండి అని వినవి చేస్తున్నాను. पहलेपन आगेपन उस बहन के काम के लिए और उसके जीवन के लिए आपसे प्रार्थना करने की हम विनती करते हैं। రెండవ విషయము నా భార్య అయిన నీరజ విషయంలో दूसरी बात बहन निर्जा ఈరోజు హాస్టల్లో ఆమెని చేర్పిస్తున్నప్పుడు తను తట్టి కింద పడింది. जब बहन सारा को जब हॉस्टल में वो पहुंचा रहे थे तब पाँव में चोट लगकर वो नीचे गिर गई। బాగా గాయమైంది. थोड़ा घाव हुआ है, కానీ దేవుడు మంచివాడు. ఆయన ఆమెను కాచి కాపాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. परमेश्वर अच्छा है और परमेश्वर ने उन्हें संभाल कर रखा है, इसीलिए परमेश्वर की महिमा। ప్రభు చెప్పిన ప్రకారం ప్రతిదినము ఆనందము ఉంది, ప్రతిదినము దుఃఖము కూడా ఉన్నది. जैसे कि परमेश्वर कहता है कि रोज हमें आनंद है और रोज हमारे जीवन में दुख है। ఆనందంలో మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. जब आनंद है तो हम परमेश्वर की स्तुति चढ़ाना है। ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన మనతో తోడై ఉన్నాడు కాబట్టి ఆయనకు స్తుతులు చెల్లించాలి. हम दुख में है तो परमेश्वर हमारे साथ है, इसीलिए हमें धन्यवाद अर्पित करना है। కాబట్టి ఎల్లప్పుడూ మనము ప్రార్థనలో ఉంటూ ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. और निरंतर हम प्रार्थना में रहते हुए उसकी महिमा करना है। ఈ రోజు చదవబడిన భాగంలో మనము యాకోబు యొక్క ప్రార్థనను చూస్తూ ఉన్నాము. आज के इस पढ़े गए भाग में हम याकूब की प्रार्थना को देखते हैं। యాకోబు యొక్క ఈ ప్రార్థన ఆయన చేసిన ఒక ప్రార్థనలలో ఎంతో ప్రాముఖ్యమైన ప్రార్థన. याकूब ने जो प्रार्थना किया था उसमें से ये जो प्रार्थना है ये श्रेष्ठ है। ఆయనకి ఎక్కడ నుంచి సహాయం దొరకదు. उसको कहीं से भी सहायता नहीं मिल रही है। ఆయనకి ధైర్యం సరిపోవడం లేదు. उसको जो धैर्य है वो नहीं ठीक से नहीं हो रहा है। భయభ్రాంతులై ఉన్నాడు. वो भयभीत है ఆందోళన పడుతూ ఉన్నాడు. और वो दुखित है। ఇటువంటి సమయంలో ఈ ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. ऐसे समय में याकूब ये प्रार्थना कर रहा है। ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుండి మనము చదవగా, आमोस उसका 5वां अध्याय उसके 7 से अगर हम पढ़ने से भाई हमारे लिए हिंदी में पढ़े। ఆమోస్ గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం. आमोस ग्रंथము 7వ అధ్యాయము ఆమోస్ हिंदी में कोई भाई पढ़े. ఆమోస్ 7वां अध्याय 5वां वचन. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటూ వెళ్దాం. ప్రభు అయిన యెహోవా యాకోబు కొద్ది జనముల వాడు, అతడు ఎలాగూ నిలుచును, మానివేయమని నేను మనవి చేయగా, तब मैंने कहा, हे परमेश्वर यहोवा, रुक जा, नहीं तो याकूब कैसे स्थिर रह सकेगा, वो कैसा निर्बल है। యాకోబు పరిస్థితిని అక్కడ ఇశ్రాయేల్ పరిస్థితి విషయంలో ఆమోస్లో రాసి ఉన్న ప్రకారము అదే పరిస్థితి ఇక్కడ యాకోబు విషయంలో కూడా మనం గమనించవచ్చు. उस आमोस की पुस्तक में जब हम पढ़ रहे हैं वहां पर जो इस्राएल की जो परिस्थिति है उसी परिस्थिति को हम यहाँ पर याकूब के जीवन में देख रहे हैं। సహాయం ఎక్కడి నుంచి వస్తుందో, सहायता कहाँ से आएगा? దేవుడే వారికి సహాయం అయి ఉన్నాడు. परमेश्वर ही उनका सहायक है। వారికి ధైర్యం ఎక్కడి నుంచి కలుగుతుంది? उनको धैर्य कहाँ से आएगा? దేవుడే వారికి ధైర్యమై ఉన్నాడు. परमेश्वर ही उनका धैर्य है। వారి భయమును వారి ఆందోళనను దూరం చేసే దేవుడు. उनके दुख और उनके तकलीफों को परमेश्वर ही दूर करे। కాబట్టి ఎలాగ ఆమోస్ ప్రార్థన చేస్తున్నాడో అలాగే ఇక్కడ కూడా యాకోబు యొక్క ప్రార్థనను మనం గమనిస్తున్నాము. जिस रीते से आमोस वहां पर प्रार्थना कर रहा है
उसी प्रार्थना को हम यहाँ पर देखते हैं याकूब कर रहा है। యాకోబు ఇక్కడ దేవుని యొక్క రక్షణ కోసము ప్రార్థిస్తూ ఉన్నాడు. याकूब यहाँ पर परमेश्वर के उस उद्धार के लिए प्रार्थना कर रहा है। ఈ ప్రార్థనలో యాకోబు దేవుని యొక్క వాగ్దానమును గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. याकूब यहाँ पर परमेश्वर के उस अभिवचन को स्मरण कर रहा है। యాకోబు ఇక్కడ దేవుని వాక్యమును గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. याकूब यहाँ पर परमेश्वर का वचन को स्मरण कर रहा है। యాకోబు ఇక్కడ దేవుని యొక్క ఆశీస్సులను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. याकूब यहाँ पर परमेश्वर के उन आशीषों को स्मरण कर रहा है। ఈ అధ్యాయం ప్రారంభంలో మనం గమనించినట్లయితే इस अध्याय के प्रारंभ में जब हम देखते हैं, యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. उस 32वें अध्याय के पहले पद में याकूब ने भी अपना मार्ग लिया और परमेश्वर के दूत उसे आ मिले। మన ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇతర భాషల్లో మనకున్న బైబిల్లో 32 అధ్యాయము అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. बाकी जो भाषांतर है, लेकिन ये जो 32वां जो पद है यहाँ से वो शुरू होता है। కానీ యూదుల బైబిల్లో అంటే యూదుల పాత నిబంధన గ్రంథంలో ఈ అధ్యాయము 31వ అధ్యాయము 55వ వచనం నుంచి మొదలవుతుంది. यहाँ पर लेकिन जो यहूदियों की जो ग्रंथ में देखने से वहां पर 31वां अध्याय और उसके 55वां वचन से शुरू होता है। ఆ ఆఖరి వచనం నుండి యూదుల బైబిల్లో ఈ 32వ అధ్యాయం మొదలవుతుంది. उस आखिरी पुस्तक में यहूदी का जो वचन यहाँ पर इस 32वें अध्याय से शुरू होता है। ఎలా అంటే తెల్లవారి అయింది, లాబాను లేచి తన కుమార్తెలను వారి బిడ్డలను ముద్దు పెట్టుకొని అందరితో క్షేమముగా తన ఇంటికి తన ఊరికి వెళ్ళిపోయేను అని చదువుతుంటాం. हम इस पवित्र शास्त्र में पढ़ते हैं, लाबान सुबह उठा, अपने बेटियों को चूमा और वो वहां से चला गया। ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక ఉంది. यहाँ पर एक छोटी सी सूचना है, తన ఊరికి వెళ్ళిపోయేను, वो अपने देश गया है। మూల భాషలో తన స్థితికి తన స్థానానికి వెళ్ళిపోయి ఉన్నాడు. मूल्य भाषा में वो अपने स्थान को लौट गया है। తన స్థానం ఏంటి? స్థానము उसका स्थान क्या है? ఆ ఊరు పేరు కాదు కానీ गांव का नाम नहीं है। యాకోబు తన దగ్గరకు వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో లాబాను తిరిగి ఆ స్థితికి చేరినాడు. याकूब यहाँ पर जिस स्थिति में है, యాకోబు తన దగ్గరికి వచ్చే ముందు याकूब उसके पास आने से पहले ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆయన తిరిగి అదే స్థితికి वो जो स्थिति में था लौट कर उसी स्थिति में वो पहुंच गया। ఎటువంటి స్థితి? कौन सा स्थिति है? నిజమైన సజీవుడైన దేవునిని ఎరగకుండా ఉన్న స్థితి. सच्चे परमेश्वर का ना जानना, उस स्थिति में वो है। యాకోబు తనతో ఉన్నప్పుడంతా దేవుని యొక్క సహాయము అందుకునే లాబాను మనం చూస్తున్నాము. जब तक याकूब उसके साथ था तो परमेश्वर उसका सहायता करके हम उस लाबान के जीवन में देखते हैं। యాకోబు మూలంగా లాబాను కూడా ధనవంతుడై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. याकूब के द्वारा लाबान पर धनवंत हुआ है करके हम देखते हैं। అయినను ఆయన నిజమైన దేవునిని ఎరగలేదు. लेकिन वो सच्चे परमेश्वर को नहीं जाना है। ఎందుకంటే ఇక్కడ ఈ 31వ అధ్యాయం ఆఖరి భాగంలో ఆయన అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి పితరుల దేవుడు అంటున్నాడు. इस 31वां अध्याय के आखिरी पद में वहां पर कहता है कि अब्राहम का परमेश्वर और नाहोर का परमेश्वर, వారి పితరుల దేవుడు, वो उनका पितरों का परमेश्वर। అంటే ఆయన యెహోవా దేవుణ్ణి పిలవడం లేదు గాని वहां पर वो यहोवा परमेश्वर को नहीं पुकार रहा है, అబ్రహాము వదిలి వచ్చిన ఆ దేవుళ్ళ గురించి ఆయన చెప్తున్నాడు. अब्राहम जिस देवी देवता को छोड़कर आया है उनके विषय में वो कहता है। కానీ యాకోబు మాట్లాడుతున్నప్పుడు
యెహోవా దేవుని విషయంలో మాట్లాడుతున్నాడు. लेकिन जब याकूब बात कर रहा है यहाँ पर, वो यहोवा परमेश्वर के विषय में बातें कर रहा है। అనగా లాబాను తిరిగి తన ఊరికి, తన స్థానానికి, తన స్థితికి చేరుకున్నాడు. लाबान अपने गांव, अपने स्थिति, अपने स्थान को वो लौट गया है। ఇప్పుడు మరొక విషయము 32వ అధ్యాయం ప్రారంభంలో మనం ఏం చూస్తున్నాము? फिर एक विषय यहाँ पर 32वें अध्याय के शुरुआत में हम क्या देखते हैं? యాకోబు తన త్రోవలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనేది. याकूब ने भी अपना मार्ग लिया और परमेश्वर के दूत उसे आ मिले। ఆ స్థానానికి యాకోబు ఒక పేరు పెట్టి ఉన్నాడు. उस स्थान को याकूब ने एक नाम रखा है। రెండవ వచనంలో ఆ పేరు మనం చదువుతున్నాము. दूसरे पद में उस नाम को हम पढ़ते हैं। ఆ పేరు ఏమండి? वो नाम क्या है? మహనైమ్. वो महानेम। మహనైమ్ అనగా రెండు సేనలు. महानेम मतलब दो सेना, రెండు గుంపులు. दो झुंड। ఒకటి దేవదూతల గుంపు, एक परमेश्वर के दूत का झुंड, రెండవది యాకోబు గుంపు. और दूसरा याकूब का झुंड। దేవదూతల గుంపు అక్కడ ఎందుకు వచ్చి ఉన్నది? वहां पर परमेश्वर के जो दूत का झुंड है वो किस लिए आया हुआ है? ఎందుకనగా యాకోబు తిరిగి తన వెళ్ళవలసిన స్థానము కనానులో ప్రవేశించాలి. याकूब लौट कर उस कनान स्थान में वो जाना है। అక్కడ వెళ్ళినప్పుడు ఏసావు అక్కడ ఉంటాడు. वहां पर जाने से वहां पर एसाव वहां पर है। ఏసావును ఎదుర్కోవాలి, एसाव का सामना करना है, ఆయనతో మాట్లాడాలి. उससे बातें करना है। అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. वहां पर क्या होगा उसे पता नहीं। అటువంటి సమయంలో యాకోబుకు ఒక సహాయం కావాలి. ऐसे समय में याकूब को एक सहायक चाहिए। కాబట్టి యాకోబును బలపరచుటకు ఇక్కడ మనము ఆ దేవదూతల గుంపును చూస్తూ ఉన్నాము. यहाँ पर याकूब को उत्तेजना देने के लिए यहाँ पर परमेश्वर के दूत को हम यहाँ पर देखते हैं। యాకోబు తన దేశానికి తిరిగి వస్తూ ఉన్నాడు. याकूब अपने देश को लौट कर आ रहा है। దేవుడైన యెహోవా అతనిని బేతేలుకు పిలిచి ఉన్నాడు. यहोवा परमेश्वर ने उसे बेतेल में बुलाया है। 31వ అధ్యాయము 13వ వచనంలో మనము చదవవచ్చు. 31वां अध्याय उसके 32वें पद को 13 पद में हम पढ़ सकते हैं। కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవదూతలు అక్కడ యాకోబుకు బలపరచడానికి వచ్చి ఉన్నారు. तो यहाँ पर परमेश्वर के दूत याकूब को धैर्य देने के लिए आए हुए हैं। ఇప్పుడు యాకోబు అక్కడి నుండి కొంత దూతలను ఏసావు దగ్గరికి పంపి ఉన్నారు. याकूब कुछ दूतों को एसाव के पास भेजा है। ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ఆలోచన రావచ్చు. यहाँ पर हमें एक सोच आ सकता है, దేవదూతల మానవుల, या देवदूत है या मनुष्य है, అది మనకు తెలియదు. కానీ అక్కడ కొంతమందిని ఆయన పంపి ఉన్నాడు. वो हमें पता नहीं, लेकिन वहां पर कुछ लोगों को भेजा है। తిరిగి వచ్చి వారు ఏం చెప్తున్నారంటే ఏసావు 400 మందితో కలిసి నిన్ను ఎదుర్కొన్నట్టుకు వస్తూ ఉన్నాడు. वो लौट कर आकर वो कहते हैं कि एसाव 400 लोगों को लेकर तेरे सम्मुख आ रहा है। యాకోబు భయపడిపోయి ఉన్నాడు. याकूब यहाँ पर डर गया है। భయపడి ఆందోళన పడి ఆయన ప్రార్థన చేస్తున్నారు. तो यहाँ पर याकूब डर कर वो परमेश्वर से प्रार्थना कर रहा है। ఆయన చేసిన ప్రార్థనలో మనము కొన్ని విషయాలు చూస్తాం. उसकी की हुई प्रार्थना में कुछ विषयों को हम देखी। 3 విషయాలు. 3 बातें। మొట్టమొదటిది, पहली बात, దేవుడు ఎవడు? परमेश्वर कौन है? ఆయన ఏం చేసి ఉన్నాడు? उसने क्या किया है? ఆయన ఏం చేయగలుగుతాడు? वो क्या कर सकता है? ఈ 3 విషయాలు మనం ఈ ప్రార్థనలో చూడవచ్చు. ये 3 बातें इस प्रार्थना में हम देख सकते हैं। దేవుడు ఎవడు? परमेश्वर कौन है? 32వ అధ్యాయము 9వ వచనములో మొదటి భాగంలో మనం ఏం చదువుతున్నామంటే इस 32वें अध्याय के इस 9वें वचन के पहले भाग में हम क्या पढ़ते हैं? నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా. అదే వాక్యంలో ఆఖరి భాగంలో మనం చదువుతున్నాము యెహోవా. हम यहाँ पर पढ़ते हैं, हे मेरे दादा अब्राहम के परमेश्वर, हे मेरे पिता इसहाक के परमेश्वर।
और अंत में हम पढ़ते हैं कि यहोवा परमेश्वर ఇక్కడ ఆయన పేరు పెట్టి దేవుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. यहाँ पर वो नाम लेकर वो परमेश्वर को पुकार रहा है. అదే విధంగా దేవుని యొక్క గుర్తులు మనకు ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. तो यहाँ पर हम परमेश्वर के चिन्ह को देखते हैं. ఆయన యొక్క గుణ లక్షణాలను మనము ఇక్కడ చదవవచ్చు. उसके गुण लक्षण को हम यहाँ पर पढ़ सकते हैं. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, हे मेरे दादा अब्राहम के परमेश्वर. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఆలోచించకుండా తన కుటుంబాన్ని తీసుకొని వెంట పెట్టుకొని కనాను దేశముకు ప్రయాణం అయి ఉన్నాడు. जब परमेश्वर ने अब्राहम को बुलाया, बिना सोचे अपने परिवार को लेकर उस कनान देश की ओर चल पड़ा. ఆయన దేవునిపై తన నమ్మకమును ఉంచి ఉన్నాడు. उसने अपना भरोसा परमेश्वर पर रखा है. అందువలన అబ్రహాము యొక్క విశ్వాసము ఆయనకు నీతి అయి ఎంచబడినది. इसलिए अब्राहम का जो विश्वास है उसको धर्मी गिना गया. అబ్రహాం అనగా విశ్వాసము. अब्राहम यानी कि विश्वास. ఆ విశ్వాసమును బట్టి దేవుడు తన కృపను ఆయనపై బయలుపరిచి ఉన్నాడు. उसके विश्वास को देखकर परमेश्वर ने अपना अनुग्रह उस पर उतारा है. उसका अपना कृपा उस पर उतारा. మొట్టమొదటిది నా తండ్రి అయిన అబ్రహాము దేవా అనగా, पहली बात यहाँ पर हे मेरे पिता अब्राहम के परमेश्वर, నీ కృప నాపై ఉండునుగాక. तेरी कृपा मुझ पर रहे. ఏ రీతిగా అబ్రహాము నా తండ్రి అయిన అబ్రహాము తన విశ్వాసమును బయలుపరిచి ఉన్నాడో అదే రీతిగా నేను కూడా నా విశ్వాసమును నీ ఎదుట బయలుపరుస్తూ ఉన్నాను. जिस रीति से मेरे पिता अब्राहम ने अपना विश्वास तुझको दिखाया, उसी रीति से मैं भी अपने विश्वास तुझको दिखाऊं. రెండో విషయము, दूसरी बात, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, हे मेरे पिता इसहाक के నా परमेश्वर. తండ్రి అయిన ఇస్సాకు దేవా. हे मेरे पिता इसहाक के परमेश्वर. ఆది కాండం 22 అధ్యాయం 2వ వచనములో उत्पत्ति उसका 22वां अध्याय उसका दूसरे पद में దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉండగా परमेश्वर अब्राहम से जब बातें कर रहा था, ఇస్సాకు విషయంలో ఒక మాట పలికి ఉన్నాడు. इसहाक के विषय में एक बात को परमेश्वर ने कहा है, నీ ప్రియ కుమారుడు, तेरे प्रिय पुत्र. ప్రేమ. ఇస్సాకు ప్రేమను సూచిస్తూ ఉన్నాడు. इसहाक जो प्रेम को दर्शाता है. ఇక్కడ ఇస్సాకులో మానవ జాతి పైన దేవుడు చూపిన న్యాయమును మనం చూస్తూ ఉంటాము. इसहाक के अंदर हम परमेश्वर के इस न्याय को हम देखते हैं. ఆ న్యాయము మానవ జాతి పట్ల ఆయన చూపించి ఉన్నాడు. उस न्याय को उस मनुष्य जाति के ऊपर दिखाया है. అబ్రహాము కృప పొంది ఉన్నాడు. अब्राहम उस कृपा को प्राप्त किया है. ఆ కృప ఆయన విశ్వాసం మూలంగా ఆయన పొంది ఉన్నాడు. उसको जो कृपा है उसके विश्वास के द्वारा उसने प्राप्त किया है. ఇస్సాకు న్యాయమును చూపిస్తూ ఉన్నాడు. इसहाक जो न्याय को दिखा रहा है, ఆ న్యాయంలో దేవుని యొక్క ప్రేమను మనం చూడగలుగుతాము. उस न्याय में परमेश्वर के उस प्रेम को हम देखते हैं. యెహోవా అని ఆయన పిలుస్తూ ఉండగా, जब वो कहता है कि यहोवा అనగా నా దేవుడా, यानी कि मेरे परमेश्वर, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, ये मेरे पिता अब्राहम के నా परमेश्वर, తండ్రి అయిన ఇస్సాకు దేవా, ये मेरे पिता इसहाक के परमेश्वर, నా దేవా యెహోవా. ये मेरे परमेश्वर यहोवा. అందువలన యూదులు ప్రార్థన చేస్తున్నప్పుడు, यहूदी जब प्रार्थना करते हैं, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మూడు పేర్లు ఎప్పుడూ తీసుకుంటారు. वो जब भी प्रार्थना करते हैं ये तीन नामों को वो जरूर लेते हैं. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన యెహోవా. अब्राहम, इसहाक, याकूब के परमेश्वर. అబ్రహాము విశ్వాసమును సూచిస్తున్నప్పుడు, अब्राहम विश्वास को दर्शाता है. ఇస్సాకు ప్రేమను సూచిస్తున్నప్పుడు, इसहाक प्रेम को दर्शाता है. యాకోబు నిరీక్షణను సూచిస్తూ ఉన్నాడు. याकूब उस आशा को दिखाता है. యాకోబు అనగా ఆ నిరీక్షణ. याकूब यानी कि आशा. అనగా ఈ నిరీక్షణ దేవుని అనుగ్రహము ద్వారా కలిగి ఉన్నది. ये आशा जो है ये परमेश्वर के अनुग्रह के द्वारा मिला हुआ है. ఈ క్రొత్త నిబంధన విశ్వాసులు, इस नए नियम के जो विश्वासी है, వారి జీవితం కోసము మూడు ముఖ్యమైన విషయాలు ఏమిటి? उनके जीवन में तीन प्रमुख बातें क्या है? విశ్వాసము, विश्वास, ప్రేమ,
प्रेम, నిరీక్షణ आशा, కదండి. है ना? ఆ విషయాన్ని మనము ఈ ప్రార్థనలో చూస్తూ ఉన్నాము. उन विषयों को इस प्रार्थना में हम देख रहे हैं. దేవుని యొక్క గుణ లక్షణాలను మనము ఈ ప్రార్థనలో చూస్తూ ఉన్నాము. परमेश्वर के उस गुण को इस प्रार्थना में हम देखते हैं. మొదటి విషయం पहली बात ఆయన గుణ లక్షణాలు. उसके गुण लक्षण. రెండో విషయము दूसरी बात ఆయన పిలుపు. उसके पुकार को. 9వ వచనంలో మీరు గమనించినారంటే ఏం రాయబడి ఉన్నది? उस 9वें वचन में आप ध्यान देने से क्या लिखा हुआ है? నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. अपने देश और जन्म भूमि में लौट जा और मैं तेरे भलाई करूंगा. ఆ, నీ ఇంటికి నువ్వు తిరిగిరా. तू अपने घर को लौटा. ఎక్కడైతే నువ్వు నాతో చెప్పి ఉన్నావో, तू जहाँ भी मुझसे कहा था, నన్ను ఆహారం ఇచ్చిన ఎడల, तूने मुझको भोजन दिया, నాకు వస్త్రం ఇచ్చిన ఎడల, मुझे वस्त्र दिया, నన్ను తిరిగి ఇక్కడికి క్షేమంగా తీసుకుని వచ్చిన ఎడల, मुझे सुरक्षित यहाँ पर लाया है, నీవే నాకు దేవుడవుతావు. तू ही मेरा परमेश्वर होगा. ఆ, ఈ మాట ఎవరు చెప్పి ఉన్నారు? ये बातें किसने कहा है? యాకోబు చెప్పాడు. याकूब कहता है. 28వ అధ్యాయంలో అది మనం చదవచ్చు. 28वां पद अध्याय में पढ़ सकते हैं. ఆ, ఆ, యాకోబు ఆ బేతేలులో ఏం చెప్తున్నాడంటే, याकूब उस बेतेल में क्या कहता है? లాబానుని కలవక మునుపు యాకోబు దేవునితో చెప్పిన మాట ఇది. लाबान से मिलने से पहले परमेश्वर से कही हुई बातें. నాకు ఆహారం ఇచ్చి, मुझे आहार देकर, వస్త్రం ఇచ్చి, वस्त्र देकर, మరి క్షేమంగా తిరిగి ఇక్కడికి తెప్పించి తీసుకొని వచ్చినప్పుడు सुरक्षित मुझे यहाँ तक लाया तूने, ఆ, लेके आए तू, నీవు నాకు దేవుడవుతావు. तू मेरा परमेश्वर होगा. ఇప్పుడు దేవుడు లాబాను దగ్గర నుంచి యాకోబును పిలిచి ఉన్నాడు. परमेश्वर ने याकूब को लाबान की यहाँ से बुलाया है. ఆయనని తిరిగి రమ్మని పిలిచి ఉన్నాడు. वो परमेश्वर कहता है कि वहां से लौटा. ఇప్పుడు యాకోబు ఎవరి పేరుకొని ప్రార్థిస్తున్నాడు? याकूब यहाँ पर किसका नाम लेकर प्रार्थना कर रहा है? ఆయనని పిలిచిన దేవుణ్ణి ఆయన ప్రార్థిస్తున్నాడు. जिस परमेश्वर ने उसको बुलाया है, उस परमेश्वर की वो प्रार्थना कर रहा है. మూడో విషయం तीसरी बात, దేవుని యొక్క వాగ్దానము. परमेश्वर का अभिवचन. 12వ వచనం, 12 पद, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారముట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదనని సెలవిచ్చితివే అనెను. तूने तो कहा है कि मैं नीचे तेरी भलाई करूंगा और तेरे वंश को समुद्र के बालू के किंकों के समान बहुत करूंगा, जो बहुतायत के मारे गिने नहीं जा सकते. యాకోబు ఇక్కడ దేవుడు చేసిన వాగ్దానమును గుర్తు చేసుకుంటున్నాడు. याकूब यहाँ पर परमेश्वर के उस अभिवचन को स्मरण कर रहा है. యాకోబు దాదాపు 15 వయసు ఉండగా याकूब ज्यादा से ज्यादा 15 साल की आयु का होगा. అప్పుడు అబ్రహాం చనిపోయినాడు. तब अब्राहम मर गया. అంటే అప్పటి వరకు అబ్రహాముతో తోడై ఉండిన యాకోబు, जब तक अब्राहम के साथ रहने वाला याकूब అబ్రహాము ద్వారా దేవుని తెలుసుకొని अब्राहम के द्वारा परमेश्वर को जाना है. ఆ దేవుని విషయంలో ఆయన నేర్చుకున్న విషయాలు ఏమిటి? उस परमेश्वर के बातों को क्या सिखाया उसने? వాగ్దానం చేసే దేవుడు తన వాగ్దానమును నెరవేర్చే దేవుడు. अभिवचन करने वाला परमेश्वर, उसको पूरा करने वाला परमेश्वर. వాగ్దానము చేసిన దేవుడు తన వాగ్దానమును నెరవేరుస్తాడు. अभिवचन देने वाला परमेश्वर अपने उस अभिवचन को पूर्ण करता है. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవడు? यहाँ पर परमेश्वर कौन है? తన గుణ లక్షణాలను యాకోబు గుర్తు చేసుకుంటున్నాడు. तो उनके गुण लक्षण को वो याकूब यहाँ पर स्मरण कर रहा है. యాకోబును పిలిచిన దేవుణ్ణి ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. याकूब को जिस परमेश्वर ने बुलाया उसको स्मरण कर रहा है. వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి యాకోబు గుర్తు చేసుకుంటున్నాడు. अभिवचन दिए हुए परमेश्वर को याद कर रहा है. సో అది మొదటి విషయం. वो पहली बात है. దేవుడు ఎవడు? परमेश्वर कौन है? మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తిస్తున్నామా దేవుడు ఎవడు? हम जब प्रार्थना करते हैं कि हम याद करते हैं कि परमेश्वर कौन है. రెండో విషయము ఆయన చేసిన పని ఏమిటి?
उसने किए हुए काम क्या है, గతంలో ఆయన చేసిన పని ఏమిటి? बीते दिनों में उसने क्या किया है। 9వ అధ్యాయం ఆఖరి భాగము మరియు 10వ వచనమును చదువుతుండగా 9वें अध्याय के 9वें वचन के आखिरी भाग को जब हम पढ़ रहे हैं, అలాగే 10వ వచనం కూడా చదువుదాము. उस रीति से 10वें वचन को మనం पढ़ेंगे। నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రుడును. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. तूने जो जो काम अपनी करुणा और सच्चाई से अपने दास के साथ किए हैं, कि मैं जो अपनी छड़ी ही लेकर इस यर्दन नदी के पार उतर आया, और अब मेरे 2 दल हो गए हैं, और तेरे ऐसे ऐसे कामों में से मैं एक भी योग तो नहीं हूँ। నేను అపాత్రుడను, मैं उसके योग्य नहीं हूँ, నాలో ఎటువంటి మంచితనం లేదు, मुझ में कोई भी अच्छाई नहीं। నీవు నా వైపు చూడాలి అంటే నాలో ఏమీ లేదు. तू मेरी ओर देखना है तो मेरे अंदर कुछ भी नहीं है। ఆయన నీవు నన్ను ప్రేమించి నన్ను దీవించి ఉన్నావు. तो भी तूने मुझसे प्रेम कर मुझे आशीष दिया है। నేను ఈ యర్దాన్ నది దాటుతూ ఉండగా నా దగ్గర ఏమున్నది? मैं जब इस यरदन नदी पार कर रहा था, मेरे पास क्या था? ఒక కర్ర ఉన్నింది. एक छड़ी था। ఆ కర్ర ఎలా ఉంటుంది? वो छड़ी किस रीति से था? దాన్ని ఎక్కడైనా మనం నాటినామంటే దాంట్లో నుంచి చెట్టు వస్తుందా? वो कैसी लकड़ी थी? अगर उसको हम कहाँ पर बोने से उसमें से पेड़ उगेगा क्या? రాదు కదా. नहीं ना, చచ్చినది. मरा हुआ। అటువంటి స్థితిలో నేను నా అన్నతో పారిపోయి నేను ఈ యర్దాన్ నదిని దాటి ఉన్నాను. ऐसे स्थिति में मेरे भाई से मैं भागकर इस यरदन नदी को पार कर रहा हूँ। నన్ను చోటు ఇచ్చేవారు ఎవరు లేరు, मुझे स्थान देने वाला कोई नहीं, నన్ను దగ్గర చేర్చుకునేవారు ఎవరు లేరు, मुझे पास लेने वाला कोई नहीं। అయినను నీవు నాతో ఉన్నావు. लेकिन तू मेरे साथ है। ఇప్పుడు ఇదిగో 2 గుంపులుగా నేను తిరిగి వస్తున్నాను. यहाँ पर मैं 2 झुंड लेकर आ रहा हूँ। ఎంత గొప్ప దేవుడివి నువ్వు, कितना महान परमेश्वर है। అపాత్రుడైన నన్ను నీవు దీవించి ఉన్నావు. अपात्र मैं जो तूने मुझे आशीषित किया है। ఆయన యాకోబు తన గతమును గుర్తు చేసుకుంటున్నాడు. याकूब यहाँ पर अपने बीते दिनों को याद कर रहा है। ఇప్పుడు 11వ వచనంలో अभी 11वें वचन में దేవుడు ఏమి చేయగలుగుతాడు, परमेश्वर यहाँ पर क्या कर सकता है, ఈ 3 విషయాలు మనము మన ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి. इन 3 बातों को हमारे प्रार्थना में हमें स्मरण करना है। దేవుడు ఏం చేయగలుగుతాడు? परमेश्वर क्या कर सकता है? 11వ వచనము 11वां वचन, నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపినేమో అని అతనికి భయపడుచు ఉన్నాను. मेरी विनती सुनकर मुझे मेरे भाई एसाव के हाथ से बचा, मैं तो उससे डरता हूँ, कहीं ऐसा ना हो कि वो आकर मुझे और माँ समेत लड़कों को भी मार डाले। ఏసావు చేతి నుంచి నన్ను తప్పించుము. एसाव के हाथ से मुझे बचा। ఎలా తప్పించాలి అని ఆయన చెప్పడం లేదు, कैसे बचाना है वो नहीं कहता है, మనం చెప్తాం కదా. हम कहते हैं। మనం చెప్తాం కదా దేవునికి ఏం చేయాలని. हम कहते हैं ना परमेश्वर को क्या करना है। నా దగ్గర డబ్బు లేదు, నాకు డబ్బు ఇయ్యి. मेरे पास धन नहीं, मुझे धन दे। నేను ఇంటర్వ్యూ వెళ్తున్నాను, నాకు ఉద్యోగం ఇయ్యి. मैं इंटरव्यू को जा रहा हूँ, मुझे नौकरी दे। నేను పెళ్లి చేసుకోవాలి, నా భార్య ఇలా ఉండాలి అలా ఉండాలి అన్ని లిస్ట్ మనం దేవుని దగ్గర పెట్టేస్తాం. जब विवाह करना है तो मुझे ऐसी लड़की चाहिए, ऐसी चाहिए, पूरे लिस्ट हम परमेश्वर के पास रखते हैं। యాకోబు ఇట్లా లిస్ట్ పెట్టినాడు అక్కడ. याकूब ने इस तरह का कोई लिस्ट रखा है क्या? ఆయనకు అవసరమైంది మాత్రమే అడిగినాడు. उसकी जो भी जरूरत है उसी को उसने पूछा है। మిగతాది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అది దేవుడు నిర్ణయిస్తాడు. कैसे करना है, किस रीति से करना है, वो परमेश्वर जानता है। అందుకోసమే ఆయన ఏం చెప్తున్నాడు, తప్పించుము.
इसीलिए वो क्या कहता है कि मुझे बचा, అంతే. बस इतना ही। మరి అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. और कुछ बातें यहाँ पर है। ఖచ్చితంగా ఏ అపాయము నుంచి తప్పించాలో అది ఆయన చెప్తున్నాడు. निश्चय जिस संकट से उसे बचाना है उस बात को यहाँ पर वो कहता है। గమనించండి, 3 విషయాలు ఉన్నాయి. यहाँ पर ध्यान दीजिए 3 बातें हैं। సహోదరుడైనా, मेरे भाई, నాకు అన్న, मेरा भाई, నాకు అన్న వరుస, मेरे भाई के समान है, मेरा बड़ा भाई है, मेरा बड़ा भाई है, కానీ నేను ఆయన హక్కులను దొంగిలించుకుంటుని, लेकिन मैं उसके हक को चुरा लिया है। కాబట్టి ఆయన కోపపడి ఉన్నాడు. इसीलिए वो क्रोधित है। ఆయన కోపం నుంచి నన్ను తప్పించుము. उसके क्रोध से मुझे बचा। రెండోది ఏసావు. दूसरी बात यहाँ पर एसाव, మానవుడు, एक मनुष्य है, వేటాడే మనుషుడు, वो शिकार करने वाला मनुष्य है। ఏదైనా పశువుని గురి పెట్టుకున్నాడంటే దాన్ని చంపే వరకు వదలడు. कोई पशु को उसने निशान लगाया है तो उसे मारने तक नहीं छोड़ता। యాకోబును చంపాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు కదా. याकूब को वो मारने करके उसने निर्णय किया है। నా తండ్రి ఇంకా కొన్ని రోజులు బతుకుతాడు, తర్వాత నేను యాకోబును చంపుతాను అని నిర్ణయించుకున్నాడు కదా. मेरा पिता कुछ दिन जीवित रहेगा, उसके बाद मैं याकूब को मारूंगा, उसने निर्णय लिया है। ఆ మానవు నుంచి నన్ను తప్పించును. उस मनुष्य से मुझे बचा। మూడోది, तीसरी बात, మొదటిది నా సహోదరుడు, पहली बात मेरा भाई, రెండోది ఏసావు, दूसरी बात एसाव, మూడోది నా భయము. तीसरी बात मेरा डर। ఏసావు పేరు వింటేనే వణికిపోతూ ఉన్నాడు. एसाव का नाम सुनने से मैं कांप उठता हूँ। ఆయన పేరు వింటేనే నేను భయపడిపోతున్నాను, ఆందోళన పడుతున్నాను. उसके नाम सुनने से मैं डर जाता हूँ, व्याकुल हो जाता हूँ। ప్రభువా, ఈ భయం నుంచి నన్ను తప్పించును. परमेश्वर इस डर से मुझे बचा। ఈ ప్రార్థనలో 3 విషయాలు మనం చూస్తున్నాం. इस प्रार्थना में इन 3 विषयों को हमने देखा है। దేవుడు ఎవడు, परमेश्वर कौन है, ఆయన ఏం చేసి ఉన్నాడు, उसने क्या किया है, ఆయన ఏం చేయగలుగుతాడు, वो क्या कर सकता है। ఆ ప్రార్థన జవాబు ముందు మనము చూసుకోవచ్చు. उस प्रार्थना का जो उत्तर है आगे हम देख सकते हैं। ఏసావును కలిసే ముందు యాకోబు దేవుణ్ణి కలిసాడు. एसाव को मिलने से पहले याकूब परमेश्वर से मिला है। దేవుని దూతతో ఆయన పోరాడి ఉన్నాడు. वो परमेश्वर के दूत से वो लड़ा है। హోషేయ గ్రంథము होशे की पुस्तक 12వ అధ్యాయము उसका 12वां अध्याय, 4వ వచనం. उसका 4था वचन। హోషేయ గ్రంథము होशे की पुस्तक 12వ అధ్యాయము 12वां अध्याय, 4వ వచనం. उसका 4था वचन। హోషేయ రాసిన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో చాలు. वो दूध से लड़ा और जीत भी गया। वो रोया और उससे गिड़गिड़ा कर विनती की। बेतेल में वो उसको मिला और वही उसने हमसे बातें की। ఇక్కడ ఏం చూస్తున్నాము? यहाँ पर हम क्या देखते हैं? యాకోబు దేవుని దూతతో పోరాడి ఉన్నాడు. यहाँ पर परमेश्वर के दूत से वो लड़ा है। దేవుని దూత ఎవరు? ये परमेश्वर का दूत कौन है? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. वो हमारा प्रभु यीशु मसीह है। ఆయనతో పోరాడి ఆయనతో దీవెనలు పొంది ముందుకు వెళ్ళి ఉన్నాడు. वो उससे लड़कर वो जीत कर आगे बढ़ा है। దీవెనలు పొంది ఆయన ముందుకు వెళ్ళి ఉన్నాడు. आशीष प्राप्त कर कर वो आगे बढ़ा है। మొదటి జవాబు. ये पहला उत्तर है। రెండో జవాబు. दूसरा उत्तर 33వ అధ్యాయంలో వచ్చినప్పుడు उसके 33वें अध्याय में जब हम आते हैं, ఏసావు యాకోబును కలిసి ఉన్నాడు. एसाव याकूब से मिला है। ఏసావు యాకోబుని కలిసినప్పుడు వారిద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకొని గట్టిగా ఏడ్చి ఉన్నారు. हम देखते हैं कि वे दोनों मिलकर
लिपट कर वो रोए। వారి మధ్యలో ఆ ప్రేమను మనము చూస్తూ ఉన్నాం. उनके मध्य में उस प्रेम को हम देखते हैं। ఆ భయానికి కారణమైన ఆ ద్వేషము అక్కడ లేదు. वो डर का जो द्वेष कारण था वो नहीं है यहाँ पर। ఆ భయానికి కారణమైన ఆ కోపము అక్కడ కనబడడం లేదు. वहाँ पर वो डर का जो कारण गुस्सा है वो यहाँ पर नहीं है। దేవుని యొక్క ప్రేమ మరియు అక్కడ దేవుని యొక్క శాంతిని మనము చూస్తూ ఉన్నాం. यहाँ पर परमेश्वर के उस प्रेम को, उसके शांति को हम यहाँ पर देख रहे हैं। ఇది రెండో జవాబు. ये दूसरा उत्तर है। మూడో జవాబు तीसरा उत्तर 33వ అధ్యాయము 20వ వచనము. उसके 33वें अध्याय के 20वें वचन। అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. उसने एक वेदी बनाकर उसका नाम एल एलोहे इस्राएल रखा। దేవుడు परमेश्वर, దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. परमेश्वर ही परमेश्वर है जो इस्राएल का परमेश्वर है। ఆయన చేసిన వాగ్దానమును, దేవునికి ఇచ్చిన మాటను ఆయన ఇక్కడ నెరవేర్చి ఉన్నాడు. उसने जो अभिवचन दिया है उस अभिवचन को परमेश्वर ने यहाँ पर पूरा किया है। యాకోబు ఆ మాటను పూర్తి చేసి ఉన్నాడు. याकूब उस बात को पूरा किया है। దేవుడు నా దేవుడు, నీవే నా దేవుడు అని నేను ఒప్పుకుంటాను అన్నాడు కదా. उसने कहा है ना कि परमेश्वर ही मेरा परमेश्वर है। ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఎల్ ఎలోహే ఇశ్రాయేల్. अब वो कहता है एल एलोहे इस्राएल। ఇశ్రాయేల్ దేవుడే దేవుడు. इस्राएल का परमेश्वर ही परमेश्वर है। ప్రియులారా, ఈ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. प्रियो, इस प्रार्थना में बड़ा प्रामुख्य विषय को हमने देखा है। మన ప్రార్థనలో కూడా అవి కనబడాలి. हमारे प्रार्थना में वो दिखना है। ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి పేరుట మనం ప్రార్థిస్తున్నాము అని మనం ఎరిగి ఉండాలి. प्रार्थना में हम किसका नाम लेकर हम प्रार्थना करते हो हमें ध्यान देना है। ఎవరి సన్నిధిలో వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాము అది మనం ఎరిగి ఉండాలి. हमें ये जांचना है कि हम किसकी उपस्थिति में हम प्रार्थना कर रहे हैं। అలాగే గతంలో మన జీవితంలో ఆయన చేసిన పనులను మనం గుర్తించి ప్రార్థన చేయాలి. बीते दिनों में उसने जो हमारे जीवन में काम किया है उसको स्मरण करते हुए हमें प्रार्थना करना है। మూడవది, మన జీవితంలో ఆయన ఏం చేయగలుగుతాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మనం ప్రార్థన చేయాలి. हमारे जीवन में वो जो कुछ कर सकता है उसको स्मरण रखते हुए हमें प्रार्थना करना है। ఈ పరిచర్యను దేవుడు దీవించును. इन वचनों को परमेश्वर आशीषित करे।